ఇప్పుడు అంతకుముందు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, బేబీని తీసుకొచ్చినారు, తన జర్నీని మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో ఇది మనం విన్నప్పుడు ఏదో వాళ్ళే కొంతమందికే, మిగిలిన వాళ్ళకు మా కష్టం ఇప్పుడు వరకు రాలే, ఇన్ని హాస్పిటల్ తిరిగినాము, ఈ ప్రాబ్లం తగ్గటమే లేదు, అటువంటిది గట్టిగా మనల్ని ఎక్కడో ఒక దగ్గర అది కాదు. ఆ ఆలోచన గట్టిగా తరిమేసేయాలి. మీ ఇట్లా ప్రాబ్లం ఉండేవాళ్ళు కూడా కొంత ఫ్రీగా ఉంటే, దాని గురించి పట్టించుకోకపోతే ఈజీగా వచ్చేస్తుంది. మనలో ఉండే సమాజంలో వచ్చిన మార్పు ఏంటంటే, మనకు ఒక విషయం రాలేదంటే అది చాలా కష్టం. ఎందుకంటే మనం లాజిక్గా ఆలోచించడం, సమాజంలో, ఫ్యామిలీలో, బయట నీకు అన్నీ బాగుంటే ఈ పాటకు వచ్చేసి ఉండాలి కదా. ఆ ఒక్క క్వశ్చన్ మనల్ని ఏం చేస్తుంది, మన గురించి మనకి కాన్ఫిడెన్స్ పోగొట్టేస్తుంది. ఇప్పుడు పూజిత తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. నాకు మ్యారేజ్ అయ్యి 7 months అయింది. 7 months మ్యారేజ్కి ముందు నుంచే నాకు పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి ఎక్కువగా వచ్చేది. తర్వాత 7 months తర్వాత హాస్పిటల్కి వచ్చాం పీరియడ్స్ కడుపు నొప్పి చూపించుకోవడానికి. తర్వాత చూపించుకున్నాము, అలాగే పిల్లలకు కూడా చూపించుకోవాలనుకున్నాము. చూపించుకున్న తర్వాత థైరాయిడ్ అని తెలిసింది, ఇప్పుడు దాకా తెలీదు. తర్వాత చాలా భయం వేసింది, థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదేమో అని. వచ్చిన 1 monthకి కడుపులో నొప్పి, పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి తగ్గిపోయింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది ప్రెగ్నెన్సీ వస్తుంది అని. తర్వాత వచ్చిన 4 monthsకి నేను కన్సీవ్ అయ్యాను. డైట్ ఫాలో అయ్యేదాన్ని, రోజు డైట్ ఇక్కడ చెప్పినటువన్నీ చేసేదాన్ని. డైలీ 8 వాక్ చేసేదాన్ని రోజు. మా హస్బెండ్తో కూడా వాకింగ్ వెళ్ళేదాన్ని ఈవినింగ్. ఎందువల్ల అది ఎట్లా హెల్ప్ అయింది మీరిద్దరు వాకింగ్ పోవడం? ఏమైనా ఉపయోగం ఉందా, ఏం లేదా? ఉంది మేడం. ఏమి? మేమిద్దరం కలిసి మాట్లాడుకునే. అప్పుడు ఎట్లా ఉండేది నీకు? చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకున్నాము. బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను. ఫ్రీ అయిన తర్వాత ఎక్కడ బయటకు వెళ్ళేవారు? వేరే దగ్గరికి టెంపుల్ కని వెళ్ళాము. ఏ ఊరు? తిరుపతి మేడం. అవును. ఎన్ని రోజులు ఉన్నారు? 5 days ఉన్నాము. 5 days ఉన్నారు. ఓకే. ఆ మంతే కన్సీవ్ అయ్యాను నేను. ఓకే ఓకే ఓకే. సో నీకు మీ ఆయనతో వాకింగ్ పోయినావు, అప్పుడు నీకు సంతోషం ఉండేది. సంతోషం. ఆయన నీకేమైనా చీరలు, నగలు, ఇంకోటి ఏదైనా కొనిచ్చిరారా? కొనిచ్చారు కదా. అప్పుడు సంతోషం ఎక్కువగా ఉండిందా, ఇట్లా నడిచిపోయినప్పుడు ఎక్కువ ఉండిందా? ఇలా నడిచి వెళ్ళినప్పుడే చాలా సంతోషంగా. అది కూడా సంతోషం ఉంటది కదా, ఏదో తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు. ఇది ఎందుకు ఎక్కువ సంతోషం ఇస్తుంది అనుకుంటున్నారు? ఎక్కువసేపు మా హస్బెండ్తో ఇద్దరం కలిసి మాట్లాడుకున్నారు. ఎందుకని అట్లా మనకి అది బాగా సంతోషం ఇస్తుంది? మీకు కూడా అంతేనా వాకింగ్ పోయినప్పుడు? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మాయిని ఈవినింగ్, మనం పగలు తిరిగే వాళ్ళం కాదు, నైట్లో భోజనం చేసిన తర్వాత 7-8 ఆ టైంలో మా ఇంటి ముందున్న వీధిలో ఒక 1/2 hour వరకు బాగా కపుల్ వాక్ చేసేవాళ్ళం. మేము కపుల్ వాక్ చేసేటప్పుడు అమ్మాయి మనసులో ఉన్నవన్నీ నాతో చెప్పుకునేది. అప్పటి వరకు అంటే హాస్పిటల్ రానంత వరకు కొద్దిగా లోన్లీనెస్గా ఫీల్ అయ్యేది. అప్పటి నుంచి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది మ్యామ్. తర్వాత మీరు బయటికి వెళ్తే కన్సీవ్ అవ్వచ్చు, అదే ఒకసారి అమ్మాయిని బయటకు తిప్పండి అని చెప్పారు. మా ఫ్రెండ్స్ అందరం మామూలుగా అకేషన్ బయటకు వెళ్దామని మాట్లాడుకున్నాం మ్యామ్. తర్వాత అంటే మేము క్రిస్టియన్స్, మామూలుగా తిరుపతికి వెళ్ళాం కానీ టెంపుల్కి వెళ్ళలేదు, కానీ బయట ప్రదేశాలు చూడడానికి వెళ్ళాం. తర్వాత అన్నీ చూసాక కూడా అమ్మాయి కొద్దిగా సంతోషంగా ఫీల్ అయింది. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కోడూరుకి వెళ్ళాం మ్యామ్. బీచ్ అంతా అంటే బీచ్లో తిరగలేదు కానీ బయట అంతా చూసుకొని చర్చిలో కాసేపు పడుకుంది.
అమ్మాయి అప్పటి వరకు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయింది. తర్వాత బయటికి తీసుకెళ్ళాక కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యి ఆ మంత్లోనే 22 తారీఖు కన్సీవ్ అని తెలిసింది మ్యామ్. అంటే బయటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి హ్యాపీనెస్కి కొద్దిగా హ్యాపీనెస్ బాగా ఎక్కువైంది మ్యామ్. బయట కపుల్ వాక్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ చాలా ఇంపార్టెంట్. డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. కపుల్ వాక్ వెళ్తే మీరు మీ మనసులో ఉన్న బాధలన్నీ ఒకరికొకరు షేర్ చేసుకున్నందువల్ల మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కన్సీవ్ అయ్యేదానికి 99% అది ఫస్ట్ పాయింట్ అని మేము నమ్ముతున్నాం. అవునా? అవును మ్యామ్. లేకపోతే అంతకుముందు పీరియడ్స్ వచ్చినప్పుడు బాధ? అంతకుముందు ఫస్ట్లో చూపించుకున్నప్పుడు పీరియడ్స్ వల్ల మేము మామూలుగా ప్రెగ్నెన్సీ కోసం రాలేదు. అమ్మాయికి బాగా హెవీగా పెయిన్ వస్తుంది. కానీ నాకు ఒక డౌట్ ఉంది. మా ఫ్యామిలీలో మా మదర్కి మ్యారేజ్ అయిన 7 years వరకు పిల్లలు లేరు. తర్వాత ఒక సిస్టర్ పుట్టారు. తర్వాత మళ్ళీ 5 years వరకు పిల్లలు లేరు. నాకు కూడా 7 months మ్యారేజ్ అయిన 7 months వరకు మేము వెయిట్ చేసాం. కానీ పిల్లలు కలగనందువల్ల నాకు డౌటే, నాకు కూడా 7 years పడుతుందేమో అన్న డౌటు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ 3 months మేడం వాళ్ళు డైట్ చెప్పారు. బాగా డైట్ కంపల్సరీ ఖచ్చితంగా ఫాలో అయ్యాం. 4th month అమ్మాయి కన్సీవ్ అయిపోయింది. దానికి చాలా సంతోషించాం. మేడం దయ మొత్తం. కానీ మీరు బాగా చేశారు. అంటే ఇందాక చెప్పినారు కదా, ఇప్పుడు వాకింగ్ పోవడం వల్ల మీకు కూడా ఇప్పుడు పక్క రోజు అది వచ్చేంత వరకు ఇంకా మళ్ళీ పోవాలి ఈరోజు అని అనిపిస్తుందా మీకు? అమ్మాయి సంతోషంగా ఉండాలంటే మ్యాక్సిమం కపుల్ వాకే 100% మ్యామ్. ఓకే. బయటకి అప్పటి వరకు ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నా అంత సంతోషం అనిపించదు. బయట తిరుగుతూ అమ్మాయి మనసులో అప్పుడే వస్తాయి ఫ్రీనెస్ థాట్స్, అప్పుడే వస్తాయి. అప్పటి వరకు ఇంట్లో ఎంత మాట్లాడుకున్నా రోజు వారి డైలీ రొటీన్ మాటలే వస్తాయి. బయటకి ఎప్పుడైతే కపుల్ వాకి వెళ్ళి మాట్లాడుకుంటాం అప్పుడైతే మైండ్ కొద్దిగా ఫ్రీ అయ్యి అన్ని మాటలు మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు మనం. ఓకే సరే, అంతేనా? చాలా సంతోషం. మీరు కపుల్ అట్లా బయట ఊరికి పోవడం అప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కపుల్ వాక్లో నాకు మీ ఎక్స్పీరియన్స్ నుంచి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి, అందుకని అడుగుతున్నా. కపుల్ వాక్లో ఇద్దరు మాట్లాడతారు, బయట పోయినప్పుడు మాట్లాడేదానికి అంత ఉంటుందా? ఎందుకంటే బయట ప్లేసెస్ చూడాలి, ఇంకా ఒకవేళ ఏమైనా షాపింగ్ లే భోజనానికి దీనికి టైం సరిపోతుంది. ఒకవేళ బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తో కాకుండా ఫ్యామిలీతో కాకుండా ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే సింగిల్ గా వెళ్తే మీరు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. మీ మనసులో మాటలు ఒకరికొకరు తెలుస్తాయి. మీరు ఒకరినొకరిని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే ఇది అంతే. బయట పోయినా కూడా ఇద్దరే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీతో ఇంట్లో ఉన్నప్పుడు మనం అన్ని మాట్లాడుకుంటాం. బయట మన మనసు విప్పి మాట్లాడుకోవాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ గా బయటకు వెళ్ళాలి ఎక్కడికైనా సరే. అంతేనా? ఓకే సరే. ప్రెగ్నెన్సీలో టాక్ టు బేబీ బాగా చేశారా? టాక్ టు బేబీ డైలీ చేసేది. ఓకే. రోజు మార్నింగ్ ఈవినింగ్ స్టోరీ బుక్స్ చదివా. ఈవినింగ్ మా హస్బెండ్ చదివేవాడు, మార్నింగ్ నేను చదివేదాన్ని. ఓకే. డైలీ రోజు మాట్లాడుకునేదాన్ని, టాక్ టు బేబీ చేసేదాన్ని. ఓకే. టాక్ టు బేబీ బుక్ కానీ చదివేదాన్ని. ఓకే. దానివల్ల ఏం ఉపయోగం? బేబీతో కొంచెం ఫ్రీగా మాట్లాడేదాన్ని. ఓకే. నైట్ టైం ఆడకూడదని చెప్పేదాన్ని. మార్నింగ్ అంతా ఆడుకోవాలి, నైట్ అంతా నిద్రపోవాలని చెప్పేదాన్ని. ఇప్పుడు ఎట్లా ఉంది బిడ్డ? ఇప్పుడు బాగుంది మేడం. నైట్ ఆకలిస్తేనే ఏడుస్తుంది, లేకపోతే నిద్రపోతానే. ఓకే సరే. ఓకే, చాలా సంతోషం. నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పుకునేదాన్ని మేడం. నాకు నార్మల్ డెలివరీ అయింది. ఓకే. సో నీ ఎక్స్పీరియన్స్లో ఈ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం చేస్తే వస్తుంది? డైట్ ఫాలో అవ్వాలి, కపుల్ వాక్. ఓకే. ప్రతి నెల ఎదురు చూసేదానివా? ప్రతి నెల ఎదురు చూసేదాన్ని మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఎదురు చూడకూడదు అని చెప్పారు. ఆ మంత్ నుంచి నేను ఇంకా దాని గురించి ఆలోచించేదాన్ని మానేసాను. అది కూడా కపుల్ వాక్ లో మాట్లాడుకున్నారా? ఇట్లా ఎదురు చూడకూడదు మాట్లాడుకున్నాం. తర్వాత ఆ మంత్ నుంచి ఇంకా ఎదురు చూసే, ఎప్పటికైనా వస్తుంది ప్రెగ్నెన్సీ,
అని అనుకున్నాను. తర్వాత 4 monthsకి కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు కపుల్ వాక్లో నువ్వు నీ మనసులో ఉండేదంతా చెప్పినావు, అప్పుడు ఆయన దానికి నీకు సమాధానం చెప్పి ధైర్యం చెప్పి ఓదార్చేదా? ఓదార్చేవాడిని. అప్పుడు నీకు ఎట్లా ఫీల్ అయ్యేది? చాలా హ్యాపీగా ఉండేది. అంటే అంతకుముందు కొంచెం బాధనో ఏదో ఉండేది, బరువు దిగిపోయినట్టు ఉండేదా? అవును. అవునా? చాలా హ్యాపీగా. ఓకే ఓకే. సో అట్లయితే కపుల్ వాక్ కొంచెం బిడ్డ కొంచెం పెరిగేదే కంటిన్యూ చేయండి. కపుల్ వాక్ అనేది మనం లైఫ్ లాంగ్ ఒక్కసారి ఇది ఉంటే మీకు అవకాశం ఉంటే మాత్రం జీవితాంతా లైఫ్ కపుల్ వాక్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెరుగుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కాసేపు అయినా కపుల్ వాక్ అది చేస్తే అండర్స్టాండింగ్, ఫ్రెండ్షిప్ అనేది బాగుంటుంది. చాలా సంతోషం మీ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్రెడీ మేము చూపించుకున్న 5th month నుంచి అమ్మాయి కంప్లైంట్ ఉంది, శాట్ సర్విక్. ఆ కంప్లైంట్ ఉంది వల్ల 5th month నుంచి బేబీ వచ్చే ద్వారం ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అని ఒక మైనస్ పాయింట్ ఉంది. తర్వాత మేడం చెప్పారు, ఏం కాదు, పేసరీ వేయించుకుంటారా లేకపోతే ఎలాగే మీరు ధైర్యంగా ఉంటా అంటే ఆల్రెడీ డాక్యుమెంట్ చూపించారు ఇంతకుముందు పాత వాళ్ళవి. వాళ్ళకి ఇంకా 18 ఉంది. 56 months 18 అని ఉంది. అమ్మాయికి 24 ఉంది. పేసరీ వేయించుకుంటారా, భయపడే పని అయితే పేసరీ వేయించుకోండి అని చెప్పారు. మాకేం భయం లేదు మేడం, మేము ధైర్యంగా ఉంటాము అని చెప్పి మేము అనుకున్నాము. దేవుడి దయ, ఆండాలి మేడం దయ, 8th month 20 days వరకు ఇది ఉంది. 20 days తర్వాత 21 daysలో అమ్మాయి డెలివరీ అయింది. బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు. వెయిట్ కూడా 2.3 ఉంది. అయినా ఏం ప్రాబ్లం లేదు, మీరేం భయపడద్దు, బేబీ తక్కువ వెయిట్లో పుట్టిందని. బేబీ బాగుంది, ఇప్పుడు 2 kg ఉంది, అయినా ఏం పర్లేదు తీసుకెళ్ళిపోమని చెప్పారు. సెకండ్ డే అంటే డెలివరీ అయిన ఫస్ట్ రోజు 24 hours అబ్జర్వేషన్ పెట్టి తర్వాత ఇచ్చేశారు. ఇప్పుడు ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఫీడింగ్ నీ ఫీడింగ్ బేబీ తీసుకోగలదు. పెయిన్స్, డెలివరీ పెయిన్స్ ఎట్లా భయంగా లేదా? ఫస్ట్ భయం వేసింది మేడం. మేము ఇక్కడికి 4:30కి వచ్చాము, 6:30 కల్లా డెలివరీ అయిపోయింది. డెలివరీ అయ్యిందని నాకే తెలియలేదు కదా. అవును. అమ్మాయి కూడా డెలివరీ అయిన వెంటనే బేబీ ఉందా లేదని లోపల చూసుకొని బేబీ ఉందా లేదా వచ్చేసినట్టుంది అని హ్యాపీగా సంతోషపడిందంట మ్యామ్. ఓకే ఓకే సరే. సో నీకు ఏమని అర్థమవుతుంది ఇప్పుడు? నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు నాకు ఖచ్చితంగా బిడ్డ కావాలి అని ఇంకా ఎక్కువ ఇష్టమైందా కపుల్ వాకింగ్ అంతా చేసే తర్వాత? లేదా లేట్ అయిపోతుందో అందువల్ల నాకు ఒక లేట్ అవ్వకూడదు అందువల్ల బిడ్డ కావాలని? లేదు మేడం, నాకు ఇష్టంగా నేనే అనుకున్నాను బేబీ కావాలి. ఎందుకు ఇష్టం? ఎప్పటి నుంచి ఉంది ఆ ఇష్టం? మామూలుగా వీడియోస్ చూసేదాన్ని, కొన్ని వీడియోస్. ఆ వీడియోస్ చూసిన దానివల్ల నాకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కన్సీవ్ అయ్యారు, నేను ఎందుకు అవ్వను అని నమ్మకం వచ్చింది. ఇష్టం ఎప్పటి నుంచి? కొంతమంది చిన్న పిల్లలు అప్పటి నుంచి బిడ్డలు అంటే ఇష్టం. బిడ్డలు అమ్మాయికి మేడం, అమ్మాయి అసలు కూల్ డ్రింక్ తాగదు, థమ్స్ అప్, స్ప్రైట్, మాజా తప్ప ఇంకే కూల్ డ్రింక్ తాగదు. ఎందుకు తాగదంటే పిల్లలు పుట్టేదానికి లోపల నీటి బుడగలు వస్తాయేమో అని చెప్పి చిన్నప్పటి నుంచి కూల్ డ్రింక్ తాగదు. అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయికి పిల్లలంటే చాలా ఇష్టం, కూల్ డ్రింక్ అస్సలు తాగదు అసలు. ఓకే ఓకే మంచిది కదా. ఓకే ఓకే సంతోషం, బాగా చేసుకున్నాం. థ్యాంక్స్ అండి.